మీరెప్పుడైనా ఆలోచించారా? లాంబోర్గినీ లాంటి ఎక్స్‌పెన్సివ్ కార్‌కి ప్రమోషన్ ఎందుకు చేయరు? కనీసం ఇప్పటివరకు ఆ కార్‌కి సంబంధించి ఒక్క యాడ్ కూడా మనకి కనిపించకపోవడం వెనుక అసలు రీజన్ ఏంటి అని? ఓ వ్యక్తిని వేసుకున్న బట్టలు, అవతారం చూస్తే రెస్పెక్ట్ ఇస్తారనేది వాస్తవమే అయినప్పటికీ, ఏం కావాలంటే అది కొనుక్కోగలిగిన బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్ లాంటి వాళ్ళు మామూలు బట్టలు ఎందుకు వేసుకుంటారు? హంగు ఆర్భాటాలకు ఎందుకు దూరంగా ఉంటారు? దీని వెనుక సీక్రెట్ మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ పేదరికం దూరమవుతుంది. ఓ రిపోర్టర్ లాంబోర్గినీ కారు యాజమాన్యాన్ని ఓ ప్రశ్న అడిగాడు. సార్, మీ కార్‌ని యాడ్ రూపంలో ఎందుకు వేయడం లేదు? పేపర్లలో ప్రకటన కూడా కనిపించదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ప్రమోట్ చేస్తే మీకు బాగా సేల్స్ వస్తాయి కదా అని. అందుకు సదరు కంపెనీ ఓనర్ సింపుల్ గా ఓ నవ్వు నవ్వేసి, నువ్వు చెప్పినట్టు యాడ్ చేసామే అనుకోండి, మా కార్ యాడ్ టీవీలో వచ్చాక వెంటనే ఏదో ఓ చిన్న కార్ యాడ్ వస్తుంది కదా, అప్పుడు మా కార్ ప్రత్యేకత ఏంటి అన్న సందేహం జనాల్లో కలుగుతుంది. ఇన్ని కోట్లు పెట్టి ఈ కారును కొనుక్కునే బదులు తక్కువ ధరలో చిన్న కారు కొనడం బెటర్ కదా అనుకుంటారు. అయినా మేము తయారు చేసిన కార్ అందరూ కొనలేరు, ఒక్క ఎలైట్ క్లాస్ వాళ్ళు తప్ప. అందుకే ఆ కారు స్థాయి ఎక్కడ పెడితే పెరుగుతుందో అక్కడే దాన్ని ప్రదర్శిస్తాము. ఫ్లైట్ లో ఉన్న బిజినెస్ క్లాస్ కి, ఫస్ట్ క్లాస్ కి ఇచ్చే మ్యాగజైన్లలో లేదా పెద్ద పెద్ద కంపెనీలు కలిసి గ్యాదరింగ్ లో మాత్రమే ప్రదర్శిస్తాము అని బదులిచ్చాడు. నిజానికి ఎలైట్ క్లాస్ వారు తమ హోదాని ప్రదర్శించాల్సిన చోట మాత్రమే ప్రదర్శిస్తారు. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది పలోమని కొనేయరు. దీనికి రెండు కారణాలున్నాయి. అంతకంటే ముందు మనుషుల జీవన శైలి గురించి చెప్పుకుందాం. లక్ష్మి అనే అమ్మాయి చిన్న ఉద్యోగం చేసుకుంటూ సిటీలో అద్దెకుండేది. ఆవిడికి ఇద్దరు పిల్లలు, భర్త మామూలు ఉద్యోగం చేసేవాడు. వారికి వచ్చే జీతానికి ఖర్చులన్నీ పోను మహా అయితే 5,000 వరకు మిగులుతాయేమో. అయితే లక్ష్మి చుట్టుపక్కల వాళ్ళతో కలవిడిగా ఉండేది. తన అమాయకత్వం, కల్మషం లేని మనసు చూసి అక్కడి వాళ్ళు కూడా ఆమెను అంతే ప్రేమగా చూసుకున్నారు. కానీ అదంతా గతం. చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసి చిన్నగా తనలో వీళ్ళకంటే నేనేం తక్కువ అన్న భావన కలిగింది. పులిని చూసి నక్కల వాత పెట్టుకున్నట్టు సేవింగ్స్ లేకుండా లైఫ్ స్టైల్ మీద ఖర్చు పెట్టడం మొదలు పెట్టింది. ప్రతి 4-5 నెలలకు ఓ ఫోన్ మారుస్తుంది. అవసరం లేకపోయినా బ్రాండెడ్ బట్టలు కొనడం, కట్ చేస్తే పక్క వాళ్ళలా బ్రతకాలన్న ఆమె ఆశే ఆమెతో 10 లక్షల అప్పు చేసేలా చేసింది. ఇప్పుడు వాటిని కట్టే మార్గం లేక నరకం చూస్తుంది. ఈ గొప్పగా కనిపించాలన్న ఒత్తిడిని చూశారు. బ్రతుకు నాశనం అవ్వడానికి ప్రధాన కారణం ఇదే. ముఖ్యంగా డబ్బు లేని వాళ్ళు. వీరు మంచి బట్టలు వేసుకుని తాము గొప్పవారము, పక్క వారి కంటే ఏమాత్రం తక్కువ కాదని చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. లేనిపోని గొప్పలు చెప్తుంటారు కొందరు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ వారు. వీరి ఆలోచనలన్నీ కూడా మామూలుగా ఉంటాయి. పంతంతో అవసరం లేకపోయినా 10 రూపాయల వస్తువుని 1000 పెట్టి కొనడానికైనా వెనకాడరు. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. వీరు తమ గొప్పతనం చూపించే పద్ధతి వేరుగా ఉంటుంది. ఎక్కువగా ఇల్లు, స్థలాలు, బంగారం కొని తాము గొప్పవాళ్ళమని గుర్తింపు పొందాలనుకుంటారు. ఇక తర్వాత స్టేజ్ హై క్లాస్ వాళ్ళు. వీరి పద్ధతులు వేరుగా ఉంటాయి. వీరు బంగ్లాలు, డబ్బు, బంగారం అనేది అస్సలు పట్టించుకోకుండా చిన్న చిన్న వస్తువుల కింద జమ కడతారు. వీరు ఎక్కువ కాస్ట్లీ వెకేషన్లకు వెళ్తూ, ఎక్కువగా పార్టీలు ఇస్తూ, గొప్పింటి వారితో స్నేహం చేస్తూ, మందు తాగుతూ ఇంకా గొప్పవారు అవ్వాలి అన్న కుతూహలంతో ఉంటారు. వారికంటే గొప్పవారితో స్నేహం చేసి మేము కూడా వారంత గొప్పవారం అనిపించుకోవాలని చూస్తారు. ఫైనల్ గా ఎలైట్ క్లాస్, బిల్ గేట్స్, అంబానీ, మార్క్ జుగర్బర్గ్ లాంటి వాళ్ళు ఈ కోవకి చెందుతారు. వారికి బంగ్లా, కారు, బట్టలు అనేవి నామమాత్రంగానే ఉంటాయి. వీరి గొప్పతనం అంతా కూడా వీరు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కొనడంలో చూపించరు. సమాజం మొత్తం వీరి మార్క్ ఉండాలి అని బలంగా కోరుకుంటారు. అందుకే వేరే క్లాస్ వారిలాగా బట్టల్లో, ఆభరణాల్లో వీరి ఆడంబరం చూపించాలని కోరుకోరు. ఇక రెండో కారణం ఏంటంటే, ఉన్నదానితో సంతృప్తి పడకుండా లేని దాని కోసం ఆరాటపడడం. ఎప్పుడైనా షుగర్ పేషెంట్ ని గమనించారా? అతనికి ఎప్పుడు స్వీట్ తినాలి అన్న యావ ఎక్కువగా ఉంటుంది. అదే ఆ వ్యాధి లేని వాడికి ఎప్పుడో ఒకసారి మాత్రమే స్వీట్స్ తినాలి అని ఉంటుంది. తేడా ఏంటి అంటే, మనిషికి ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్న వస్తువు మీద మమకారం ఉండదు. తన దగ్గర లేని వస్తువు మీదనే మనసు లాగుతుంటుంది. ఈ తప్పుల వల్లే పేదవాడు ఇంకా పేదవాడవుతున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడవుతున్నాడు. అందుకే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిస్తే జీవితంలో గెలిచినట్టే. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.